ప్రపంచాన్ని నడిపించేది ప్రభుత్వాలు కాదు, పోర్టులు. ఈ సముద్రపు దారులే లేకపోతే గ్లోబల్ ఎకనామీ ఒక్క రోజులో ఆగిపోతుంది. మరి ఇండియా తీరాన్ని శాసిస్తున్న ఆ శక్తి అదాని. కాని ఇది కేవలం ఒక బిజినెస్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది యాక్సిడెంటల్గా మొదలైన ఒక సామ్రాజ్య కథ. యాదృచ్ఛిక సంఘటన నిజమేనా? గమనించండి, వ్యాపారంలో యాక్సిడెంట్స్ ఉండవు, కేవలం స్ట్రాటజీలు మాత్రమే ఉంటాయి. ఏ సామ్రాజ్యమో అనుకోకుండా పుట్టదు. దాని వెనుకొక మాస్టర్ ప్లాన్, ఒక పదునైన మైండ్ సెట్ ఉంటుంది. అదాని పోర్ట్స్ వెనుక ఉన్న ఆ రహస్య వ్యూహం ఏంటి? అదే ఈరోజు మనం చూడబోయేది. కాని అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఈ మొత్తం సామ్రాజ్యం కేవలం 5 వ్యూహాత్మక అడుగుల మీద నిర్మించబడింది. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, ఇది సక్సెస్కి ఒక బ్లూ ప్రింట్. ఆ 5 అడుగులేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలి. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రతి గొప్ప సామ్రాజ్యం ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. 1980ల కాలంలో గౌతమ్ అదానీ ఒక సాధారణ డైమండ్ ట్రేడర్. ఆ తర్వాత వాళ్ల అన్నలతో కలిసి ఒక చిన్న ప్లాస్టిక్ బిజినెస్. అప్పుడాయన మైండ్లో సామ్రాజ్యాలు లేవు, కేవలం సర్వైవల్ బిజినెస్ అంతే. కాని మార్కెట్ తనకోసం ఒక పెద్ద గేమ్ని ప్లాన్ చేస్తుంది. ఇక్కడే మొదటి పాఠం ఉంది. గమనించండి, సాధారణ వ్యాపారవేత్తలు సంక్షోభాన్ని చూసి భయపడతారు. కాని నిజమైన విజనరీస్ సంక్షోభంలోనే అవకాశాన్ని వెతుకుతారు. ఇండియా ఎకానమీ పడిపోతున్నప్పుడు, గవర్నమెంట్ పాలసీలు మార్చినప్పుడు అదానీ బ్రదర్స్ ఆ గాలివాటాన్ని పసికట్టారు. వాళ్ల పాత ప్లాస్టిక్ బిజినెస్ను వెంటనే వదిలేసి ఎక్స్పోర్ట్స్లోకి అడుగుపెట్టారు. ఇది చాలామందికి కనిపించని వ్యూహం. అలా ఎక్స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ల ముందు ఒక పెద్ద అవకాశం నిలబడింది. అమెరికాకు చెందిన ఫుడ్ జైంట్ కార్గిల్తో పార్ట్నర్షిప్. ఈ ఒక్క డీల్ వాళ్ల భవిష్యత్తును మార్చేయాల్సింది. కానీ ఆ డీల్ వాళ్లకు అంతకంటే పెద్ద పాఠాన్ని నేర్పించింది. డీల్ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. బయట నుండి చూసేవాళ్లకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింటుంది. గమనించండి, కొన్నిసార్లు అతిపెద్ద విజయాలు ఓటమిల నుంచే పుడతాయి. ఆ ఫెయిల్యూర్ వాళ్లకొక కొత్త దారిని చూపించింది. ఇది కేవలం ఒక మైండ్ సెట్ పాఠం కాదు, ఇది ఒక $1 బిలియన్ బిజినెస్ పాఠం. ఆ చేజారిన డీల్ వల్లే వాళ్లకు మార్కెట్లో ఉన్న అతిపెద్ద లోపం కనపడింది. ఏంటంటే, ఇండియాలో ఉన్న ప్రభుత్వ పోర్ట్లు చాలా నెమ్మదిగా, ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాయి. సో ఆ ఫెయిల్యూర్ వాళ్ల చేతికొక ట్రెజర్ మ్యాప్ ఇచ్చింది. ఇక్కడే నిజమైన విజయం మొదలైంది. ఆ ఒక్క ఇన్సైట్తో అదానీ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్దదైన కాండ్లా పోర్ట్ పక్కనే ఎవరూ కన్నెత్తి కూడా చూడని ఒక చిన్న ముంద్రా పోర్ట్ను కొన్నారు. ఇది అచ్చం డేవిడ్ గోలియాత్ను ఛాలెంజ్ చేయడానికి సిద్ధమైనట్లుంది. అప్పుడు అందరూ ఆయన్ని చూసి నవ్వారు. ఎందుకంటే ముంద్రాకు కనీసం రోడ్డు లేదు, రైలు కనెక్టివిటీ లేదు. పక్కనే ఉన్న ఆ రాక్షసుళ్లాంటి కాండ్లా పోర్ట్ ముందు ఈ చిన్న పోర్ట్ ఎలా నిలబడుతుంది? ఇది ఇంపాసిబుల్ అని అందరూ డిసైడ్ చేసేశారు. ఇదొక పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. మిగతా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడుస్తుందా అని ఎదురుచూస్తుంటే అదానీ తన దారిని తనే క్రియేట్ చేసుకున్నాడు. 500 మందితో మాట్లాడి భూమిని కొన్నాడు. సొంతంగా 70 కిలోమీటర్ల రైల్వే లైన్ వేశాడు. ఆయన కట్టింది కేవలం ఒక పోర్ట్ కాదు, అది ఒక కోట. తన ప్రత్యర్థులు లోపలికి రాలేని ఒక అభేద్యమైన కోట. సో కోట రెడీ అయ్యింది, కనెక్టివిటీ వచ్చింది. కాని అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. యుద్ధం బయట కాదు, లోపల. ఆయన ఆయుధం స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. పోర్ట్ బిజినెస్లో టైమ్ ఈజ్ మనీ, లిటరలీ. దాన్నే టర్న్ అరౌండ్ టైం అని పిలుస్తారు. అంటే ఒక షిప్ పోర్ట్లోకి వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్లడానికి పట్టే సమయం. ఈ టైం ఎంత తక్కువ ఉంటే లాభమంత ఎక్కువ. ఇది బిజినెస్కు హార్ట్ బీట్ లాంటిది. ఈ నంబర్స్ చూడండి, అస్సలు అబద్ధం చెప్పవు. గవర్నమెంట్ నడిపే కాండ్లా పోర్ట్లో ఒక షిపుకు 96 గంటలు, అంటే 4 రోజులు పడుతుంది. కాని అదానీ ముంద్రా పోర్ట్లో జస్ట్ 22 గంటలు, గ్లోబల్ యావరేజ్ కన్నా ఫాస్ట్. ఈ స్పీడే వాళ్ల బ్రహ్మాస్త్రం. దానితోనే ఆ గోలియాత్ని ఓడించారు. అయితే ఇంత వేగంగా ఎక్స్పాన్షన్ ఎలా సాధ్యమయ్యింది? దానికి ఫ్యూయల్ ఎక్కడినుంచొచ్చింది? జవాబు అప్పు, డెట్. ఇది చాలామందికి తెలియని పాయింట్. అప్పు రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడితే సామ్రాజ్యాలు కట్టొచ్చు, తేడా వస్తే సర్వనాశనం. అదానీ ఆ రిస్క్ను తీసుకున్నారు. ఆ రిస్క్తోనే ఈరోజు ఈ సామ్రాజ్యం నిలబడింది. ఒక్క విజయం గెలుపునిస్తుంది, కానీ సామ్రాజ్యాన్నివ్వదు. ముంద్రా సక్సెస్ కేవలం లక్ అంటారా, లేక అది రిపీట్ చేయగల ఒక స్ట్రాటజీనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం వచ్చింది.
ఇదే వాళ్లకు అల్టిమేట్ టెస్ట్. ఒడిస్సాలో ఉన్న ధామ్రా పోర్ట్, దీన్ని నడిపించిందెవరో తెలుసా? టాటా స్టీల్, ఎల్&టీ, ఇండియాలోని టాప్ కంపెనీలు. వాళ్లే చేతులెత్తేసి 340 కోట్ల నష్టాల్లో ఉన్న ఆ పోర్టును అమ్మకానికి పెట్టారు. ఆ ఫెయిలైన అసెట్ను అదానీ కొన్నారు. అందరూ ఎండ్ కార్డ్ చూస్తున్న చోట ఆయన ఒక కొత్త బిగినింగ్ చూశారు. ఆయన ప్లాన్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ముందరాలో వర్కౌట్ అయిన అదే బ్లూ ప్రింట్ను ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం. స్పీడ్, ఎఫిషియన్సీ, టెక్నాలజీ, సేమ్ ఫార్ములా. మరి రిజల్ట్? నమ్మలేరు. కేవలం 3 ఏళ్లలో 340 కోట్ల నష్టాల్లో ఉన్న ఆ పోర్ట్ 180 కోట్ల లాభాల్లోకొచ్చింది. ఇది లక్ కాదు, ఇది ప్యూర్ స్ట్రాటజీ. ముంద్రా మోడల్ పనిచేస్తుందని ప్రూవ్ అయింది. ఇక అసలు విజయం ఎవరిది? ఇక్కడే తేలుతుంది. సో ఈ మొత్తం స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సినవి 4 కీలకమైన పాఠాలు. ఇవి జస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ కాదు, ఇవి ఒక ఎంటర్ప్రెన్యూర్కుండాల్సిన 4 మైండ్ సెట్ పిల్లర్స్. 1. సంక్షోభంలో అవకాశాన్ని చూడటం. 2. మీ కోటను మీరే కట్టుకోవటం. 3. స్పీడ్తో పోటీని గెలవటం. 4. అందరూ వదిలేసిన సమస్యలను కొని వాటిని అవకాశాలుగా మార్చటం. ఒక బిజినెస్ స్ట్రాటజీ ఎంత సక్సెస్ అవ్వాలంటే అది దేశ స్ట్రాటజీనే మార్చేయాలి. అప్పుడు గేమ్ రూల్స్ మొత్తం మారిపోతాయి. విలింజం లాంటి పోర్ట్స్తో అదానీ ఇప్పుడు కేవలం వ్యాపారాన్నే కాదు, ఇండియా జియోపొలిటికల్ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తున్నారు. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ అనిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो जय हो भारत माता की जय।